అరే మావా నేను కదలేకపోతున్నారా. ఓ షిట్, టైం 3 అయిందిరా. అయితే ఏంట్రా? నీ మీద దయ్యం కూర్చుందనుకుంటా, అందుకే నువ్వు కదలేకపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నేను మొన్న రీల్లో చూసా. స్లీప్ పారాలిసిస్ వచ్చిందనుకుంటా, అంబులెన్స్ కాల్ చేయరా. ఏం అవదులేరా, దయ్యం లెగిస్తే సెట్ అయిపోయింది. నీకేమన్నా పిచ్చి? అంబులెన్స్ కాల్ చేయరా. నేను చెప్పింది నిజమేరా, నమ్మరా. అంబులెన్స్ కాల్ చేయరా. నన్ను నమ్మకపోతే దయ్యాన్ని అడగరా. అంబులెన్స్ అవసరం లేదు కానీ 1 గంట అయితే నేను వెళ్ళిపోతా. మీరేమన్నా చెప్పండి రా, సిజుగా నోబితాని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సుజుకా డేకిసుకొని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. దియాన్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏంట్రా నా మాట? వాళ్ళు ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్స్ లా ఉన్నారా? అవును మామా, ఇంతకు వాళ్ళు ఏం డిస్కస్ చేస్తుంటారా? వాళ్ళు మనలాగా సోచి చెప్పుకుంటా ఉంటారు అనుకున్నావు ఏంటి? మినిమం 1,00,000 కోట్ల బిజినెస్ డీల్స్ చేస్తా ఉంటారు. సిజుగా మస్ట్ మ్యారీ నోబితా. సుజుకా మస్ట్ మ్యారీ డేకిసుకొని. Shizuka must marry Doraemon. What are you guys talking? Are you mad like that? What's Screw you your guys. I will What's put your you in jail. ఏ హాయ్, ట్రైన్లో వచ్చానయ్యా, ఏమనుకోమాకండి అయ్యా. నువ్వు ఫ్లైట్ లో వచ్చావయ్యా, మరి నువ్వేయ్యా చెప్పేయ్యా. అన్నా లిఫ్ట్, అన్నా లిఫ్ట్. మన హద్దుల్లో కాకినట్టేయ్యా. ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా? ఇప్పుడు ఏం చేద్దామయ్యా? అన్నా నా 5th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు నేను 6th క్లాస్ కి వెళ్ళబోతున్నా. ఓ సూపర్, పెన్సిల్ కావాలి అంతేగా, ఇదిగో. ఏంటి పెన్సిల్ ఇస్తున్నావు? నేను నీకు చిన్నపిల్లల్లా కనిపిస్తున్నానా? పెన్నులు చూపించు. ఏంటి 5 రూపీస్ పెన్నులు ఇస్తున్నావు? కాస్ట్లీ పెన్నులు లేవా? బాల్ పాయింట్ పెన్నులు లేవా? జెల్ పెన్నులు లేవా? ఆర్కర్ పెన్నులు లేవా? హలో, నువ్వు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయావురా, నువ్వు మళ్ళీ 5th క్లాస్ చదవాలి. అన్నా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయా, పెన్నులు వద్దులే, పెన్సిల్లే చూపి. నటరాజ్ పెన్సిల్ చూపిస్తున్నావేంటి? అప్సరా లేదా? నీ అబ్బారే. అరే మావా, నేను ఇల్లు లేక రోడ్డు మీద పడుకునే పేదవాళ్ళ కోసం ఒక మంచి యాప్ కనిపెట్టాను రా. సూపర్ రా, ఇంతకే యాప్ రా? ఫ్రీ హోమ్ ఫర్ హోమ్లెస్ యాప్ రా. ఈ యాప్ తో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇవ్వచ్చు. ఇంకా ఏ పేదవాడికి రోడ్డు మీద పడుకునే పరిస్థితి రాదురా. నువ్వు నిజంగానే సూపర్ రా. కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉందిరా. ఏ సమస్య రా? ఈ యాప్ లో సొంత ఇల్లు ఇవ్వాలంటే ముందు వాళ్ళ దగ్గర ఉన్న ఇళ్ల స్థలాల్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అది కాదురా, వాళ్ళ దగ్గర ఇళ్ల స్థలాలండి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు పడుకుంటారా? అవును కరెక్టేరా. పోనీ గోల్డ్ తాకట్టు పెట్టినా సరిపోద్దిరా. నా కొడక ఆగరా, నీ తల నరికి తాకట్టు పెడతా. బ్రో లిఫ్ట్. నన్నా? అవును బ్రో, కొంచెం అక్కడదా లిఫ్ట్ ఇవ్వు బ్రో. బ్రో నా దగ్గర బైకే లేదు బ్రో, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి. పర్లేదులే బ్రో, లిఫ్ట్ నేనేం అనుకోను. బ్రో నేనే నడుచుకుంటూ వెళ్తున్నా బ్రో, నేను ఎలా ఇస్తాను నీకు లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు, అంతేగాని అడ్డమైన కారణాలు చెప్ప మాకు. ఏమైందా? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడు బ్రో, వీడిని లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. పాపమంతా లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వడానికి ఏం రోగం అయ్యా నీకు? అసలు నా దగ్గర బైకే లేదు బ్రో, నేను లిఫ్ట్ ఎలా ఇవ్వగలను? నీ దగ్గర బైకే కాదు, మానవత్వం కూడా లేదు. ఏంటి గొడవ? వీడిని లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు భయ్యా. ఎందుకు ఇవ్వరా లిఫ్ట్ నువ్వు? మీ అందరికి ఏమన్నా పిచ్చా? నా దగ్గర బైక్ లేదు, నేను లిఫ్ట్ ఇవ్వలేను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏంట్రా? కుమ్మైనరా కొడుకుని. థ్యాంక్స్ బ్రో లిఫ్ట్ ఇచ్చినందుకు. పర్వాలేదు బ్రో, దారిలో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోదాం. ఏరా ఎత్తట్లేదా? ఉండు నేను చేస్తా. రే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నేను చేస్తేనే ఎత్తలేదంటే నువ్వు చేస్తే ఏమెత్తుతాడు? హలో మామా చెప్పరా. నా కాల్ చూసుకొని ఉన్నాడు రా, నువ్వు కట్ చేసేలే, నేను చేస్తా. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీకు ఒక నంబర్ చెప్తా, కొంచెం కాల్ చేస్తారా? చెప్పండి బ్రో. 9356. హలో ఎవరండి? బ్రో ఫోన్ ఎత్తాడు, తీసుకోండి. మీరు కట్ చేయండి బ్రో, నేను నా ఫోన్ నుంచి చేస్తా. స్కామర్ అన్న, కొంచెం ఈ నంబర్కి కాల్ చేస్తారా? హలో హలో, నేను స్కామర్ని మాట్లాడుతున్నాను. మీ నంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఏం కాదు చెప్పండి. మీ ఓడు కట్ చేస్తాడు. అయితే నేను ట్రై చేస్తా. మీ ఓడు నాకు ఫోన్ చేస్తున్నాడు. ఓటీపీ 5398. ఏంట్రా మామ నాకు పెట్టకుండా తినేస్తున్నావు? ఇదేనా రా మన ఫ్రెండ్షిప్? కొంచెం అన్నావు, నాకు సరిపోవా? అంతే లేరా, ఇన్ని రోజులు నాకు కూడా నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నా, కానీ ఎవరూ లేరని ఇవాళ్ళే తెలిసింది. మీలో ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి రా. అరే మావా, పాపం రా, ఆడు మన ఫ్రెండే కదరా, ఆడికి కొంచెం పెట్టరా. సరేరా. అరే మామ ఇదిగోరా తినరా.
అరే మామ ఒక 500 ఉంటే ఎవరా? నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. అడగరా చెప్తాను. నువ్వు రోల్స్ రాయ్స్ కార్ లో స్పీడ్ గా రోడ్డు మీద వెళ్తున్నావు. సడన్ గా నీ ముందుకి ఓ కుక్క పిల్ల అడ్డొచ్చింది. నీ వెనకేమో ఒక పేదవాడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని స్కూటీ మీద వస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే బ్రేక్ వేసి ఆ కుక్క పిల్లని కాపాడతారా? మరి నీ వెనకాలొచ్చి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే బ్రేక్ వేయకుండా స్పీడ్ గా వెళ్ళిపోతా. మరి నీ ముందున్న కుక్క పిల్ల పరిస్థితి ఏంటి? అయితే కారు పక్క తిప్పేసి చెట్టు కుద్దేస్తా. మరి నీకేమన్నా అయితే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయాలరా? వెంటనే కలకనడం ఆపేసి నిద్ర లేగవాలి. అదేంట్రా? లేకపోతే నీ ముష్టిపతికి రోల్స్ రాయ్స్ కార్ ఏంట్రా? Where do you want to see yourself in next 5 years? జనరల్ గా ఇంటర్వ్యూస్ లో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమంటారు, కానీ వీడేమన్నా అమ్మాయా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడడానికి? Tell me, where do you want to see yourself in next 5 years? వీడి కళ్ళు చూస్తూ మాట్లాడడం కష్టంలే గానీ ముక్కు చూస్తా. చిచ్చి, వీడి ముక్కు చూడటం కన్నా చచ్చి నరకం చూడటం బెటర్. Where do you want to see yourself in next 5 years? పోనీ వీడి పెదాలు చూస్తూ మాట్లాడితే నేను తేడా అనుకుంటారు. అదే చెవులు చూస్తే వామ్మో, వీడి చెవులు చూస్తే గుబ్లి తీసే వాళ్ళు కూడా భయపడతారు. Where do you want to see yourself in next 5 years? కళ్ళు చూడాలా, ముక్కు చూడాలా, పెదాలు చూడాలా, చెవులు చూడాలా? కల్లా ముక్క పెదాలా చెవులా? కల్లా ముక్క పెదాలా చెవులా? Want to see కల్లా ముక్క yourself ముక్క చెవులా? next 5 years. పెదాలా చెవులా? కల్లా ముక్క పెదాలా చెవులా? Where do you want to see yourself in next 5 years? I want to see. ఏం చూస్తున్నావురా నా కొడక? ఇంకెన్ని రోజులు నా హోటల్లో తినాలి? ఇంకెప్పటి నుంచి హెల్దీగా రూమ్ లోనే వండుకుందాం. సూపర్ మామ, కరెక్ట్ గా చెప్పావు. అవును మామ, నేను కూడా అదే అనుకున్నా. రే మామా, స్టవ్ ఆన్ చేయరా. అరే మామ, ఎలా ఆన్ చేయాలరా? కొంచెం కిరసనాయలు పోసి ఒక అగ్గిపుల్ల వెలిగిరా, అదే ఆన్ అయింది. రే, కిరోసిన్ పోయడం ఏంట్రా? ఇదేమన్నా కట్టెలు పోయి అనుకున్నావా? నువ్వు వెళ్ళి బండ్లో నుంచి పెట్రోల్ తీసుకురా. రే, ఇంతకీ మనం ఏం కూర వండుకుందాంరా? ఇవాళ మనం కేజీ చికెన్ వండుకుందాం. కానీ మన దగ్గర చికెన్ కొనడానికి డబ్బులు లేవు కదరా. ఎవరినన్ను అడగాలంటే సిగ్గేస్తుంది. రే, మన రూమ్ లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో చూడండి రా. ఒక ఉల్లిపాయ, 2 బెండకాయలు, సగం కోసిన నిమ్మకాయ, ఎండిపోయిన కొత్తిమీర, పండు మిర్చి అయినా పచ్చిమిర్చి. అయితే మనం ఇవాళ బెండకాయలతో చికెన్ కర్రీ వండుదాం. ఏ చాట్ జీపీటీ, హౌ టు కుక్ 1 kg చికెన్ విత్ 2 బెండకాయలు. మెల్లగా 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 మరుమల్లెలమ్మ. రే, ఏంట్రా అంత మెల్లగా వస్తున్నావు? మాస్టర్ చెఫ్ చూడట్లేదా? ఇటీ నేను కోస్తా. చూసావా ఎంత ఫాస్ట్ గా వస్తున్నాను? ఈసారి నువ్వు మెల్లగా చేయడం చూశాను, నరికేస్తా. అరే మామ, ఇంకా ఎంతసేపు రా? ఆకలేస్తుందిరా. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి మామ. ఇంకొక 5 నిమిషాలు రా, హెల్తీ ఫుడ్ రెడీ. ఇంకా అందరు ఇళ్ళలో వండుకొని తింటే హోటల్లో ఎవరు తింటారా? ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోదు. సూపర్ మామ, కరెక్ట్ చెప్పావు. అవును మామ, నేను కూడా అదే అనుకున్నా. అరే ఆసిఫ్, అసలు లైఫ్ అంటే ఏంట్రా? అవునరా, నాకు కూడా అదే డౌట్ ఉంది. అసలు మనం లైఫ్ ని ఎలా చూడాలరా? మనం లైఫ్ ని చూడకపోతేనే బెటర్ రా. అదేంట్రా? ఎవరు లైఫ్ ని చూడకూడదురా, ఫీల్ అవ్వాలి. కానీ పెద్దవాళ్ళందరూ మన లైఫ్ ని చూసే విధానాన్ని బట్టి లైఫ్ ఉంటుందంటారు కదరా. అదే కరెక్ట్ అయితే రేపు ఆ పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయ్యాక వాళ్ళ కంటి చూపు పోయిద్ది. అప్పుడు వాళ్ళ లైఫ్ ని ఎలా చూడగలరా? ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? నేను చెప్పేది ఏంటంటే లైఫ్ లో జరిగే ప్రతి దానికి ఒక రీజన్ ఉండిద్దిరా. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏది రీజన్ లేకుండా జరగదు. చెట్టు ఇక్కడ పెరగడానికి ఒక రీజన్ ఉంది, రోడ్ ఇక్కడ వేయడానికి ఒక రీజన్ ఉంది, నా మీద కాకిరెట్ట పడ్డానికి కూడా ఒక రీజన్ ఉంది. మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ తెలుసా? అంటే బటర్ఫ్లై గొంగళ పురుగులా మారిద్ది, అదే కదా? ఏహే, అది కాదురా, బటర్ఫ్లై ఉడతలాగా మారుద్ది. మీరిద్దరు రాంగ్ గా చెప్పారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటంటే మన మీద మనం నమ్మకుంటే మనం కూడా బటర్ఫ్లై లాగా ఎగరగలమని అర్థం. యాక్చువల్ గా నేను దాన్ని ప్రూవ్ చేయగలను. నేను మీ ఇద్దరిని ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద తీసుకెళ్లి కింద తోసేస్తా. మీరు మీ మీద ఉన్న నమ్మకంతో కన్ఫర్మ్ గా బటర్ఫ్లై లాగా పైకి ఎగరగలరు. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే నా మీద ఒట్టే. అసలు కొంతమంది లైఫ్ ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారో అర్థం కాదు. మేబీ అది వాళ్ళ పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ నువ్వు ఎలా చెప్తావు? నేను సీరియస్ అయ్యేలా చేసుకో మాకు. నువ్వు చెప్పింది కరెక్టేరా, లైఫ్ ని సీరియస్ గా తీసుకోకూడదు, ఎంజాయ్ చేయాలి. ఏంట్రా ఎంజాయ్ చేసేది? లైఫ్ అంటే ఆటలుగా ఉండాలా నీకు? నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు.
లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావడం కామన్ రా, వాటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవునరా. అసలు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? నాకు తెలుసురా, నువ్వే చెప్పురా. రోడ్డు మొత్తం వేసాక మిగిలిన తారు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అలా గుట్టలాగా వేసుకుంటూ వస్తారు. ప్రాబ్లం కన్నా ముందు మన దగ్గర సొల్యూషన్ ఉండిద్దిరా, అది నా పర్స్పెక్టివ్. అదెలారా? ఇప్పుడు ఇది ముందుగానే కరాటీ నేర్చుకుని ఉంటే నా చేతుల్లో దెబ్బలు తినేవాడా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? లైఫ్ ని చూడడం కాదు, ఫీల్ అవ్వాలి. రే ఏంట్రా నార్మల్ గా స్నానం చేస్తున్నావు? లైఫ్ ని ఫీల్ అవ్వరా? ఏంట్రా నార్మల్ గా పడుకున్నావు? లైఫ్ ని ఫీల్ అవ్వరా? ఈ రీల్ నచ్చితే పేజ్ ఫాలో కొట్టాడా? అరే వెళ్ళి పట్టుకోరా, వాడిని ఫోన్ తీసుకెళ్ళిపోతున్నాడు. అది నీ పర్స్పెక్టివ్, కానీ నా పర్స్పెక్టివ్ లో అతను నా నుండి రేడియేషన్ ని దూరంగా తీసుకెళ్తున్నాడు. అతన్ని ఫీల్ అవుతా పట్టుకుంటా. రేయ్ క్యాచ్ పట్టుకో, క్యాచ్ పట్టుకో. రేయ్ క్యాచ్ పట్టుకోవడం కూడా రాదా? చేతులు ఇలా పెట్టడం కాదురా, లోపలికి బాల్ లాక్కుని ఇలా పట్టుకోవాలి. రే ఏంట్రా అలా నుంచున్నావు? అసలు నువ్వు నుంచున్న పొజిషన్, బ్యాట్ పట్టుకున్న పొజిషన్ రెండు రాంగ్ తెలుసా? ఇటీ నేను చూపిస్తా. రే ఏం బౌలింగ్ రాది, 4 ఇచ్చావు. బాల్ ఇలా స్వింగ్ చేస్తే బ్యాటింగ్ కాదు వికెట్స్ కి తగలాలి. చూపిస్తా చూడు. రే దమ్ముంటే ఇప్పుడు కొట్టరా. రే బాల్ 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 వికెట్స్ కొట్టు, వికెట్స్ కొట్టు, వికెట్స్ చూసి కొట్టు. రే ఏం ఫీల్డింగ్ చేస్తున్నావు రా? ఎంత దూరం నుంచి అయినా వికెట్లకి గురి చూసేస్తే 3 వికెట్లు లెగిసిపోవాలి. అబ్బా రే అసలు నీకు బ్యాటింగ్ వచ్చా? ఏంట్రా ఆడడం? బాల్ ఎంత స్పీడ్ గా వేసినా సరే ఒంటికి తగలకుండా ఆడాలరా. ఇటీ నేను చూపిస్తా. రే నువ్వు బాల్ ఏరా. అబ్బా రే నేను ఇంకా రెడీగా లేనురా, మళ్ళీ అయ్యి. అర్థమైందిగా ఎలా ఆడాలో.